మియాజాకి మామిడి పండ్ల రేటు కిలకు 2 నుంచి 3 లక్షలు వలుకుతుందట బయటి దేశాలల్లా. అందుకే మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రైతులు ఆ మియాజాకి పండ్ల తోటలు పెట్టి ఊకోకుండా ఆ తోటలకు Z+ సెక్యూరిటీ లెక్క మనుషుల్ని కుక్కల్ని కావలు పెట్టి సీసీ కెమెరాలతోటి నజరేసి పెడుతుంటారు. మరి అంతే కదా, గంత విలువ ఉన్నాక గింత వేయకపోతే ఎట్లా? అయితే ఇప్పటిదాకా ఆ రాష్ట్రములు వండించిర్రు, ఈ రాష్ట్రములు తోట కాపలా పెట్టిర్రు, గాడ గన్ని లక్షల కమ్ముడు పోయినంట అని చెప్పుకున్నాం మా మియాజాకి మామిడి పండ్ల గురించి. కానీ మొట్టమొదటిసారి అనుకుంటా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ పండ్లు కాసినాయి గీ డాక్టర్ సాబ్ పొలంలా. బా చూస్తుంటే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయిలే. మరి మామూలు మామిడి పండు అది మియాజాకి మామిడి పండు. అంత కొడితే 2 ఏళ్ళన కాలేదట ఈ మియాజాకి మామిడి మొక్కలను పెట్టి. అంతల్నే పూత ఊసి కాతగాత్తనే ఉందట. మన నిర్మల్ జిల్లా కడెం మండలం నవాపేటలో ఉండేకి సత్యం అనే ఆయుర్వేద డాక్టర్ గారి తోటలో పెరిగిందట చెట్టు. ఇక చూడు ఎంత ముద్దుగా కాసిందో. ఇదే ఫస్ట్ కాతనట. 20 కాయలు కాసి మంచిగా కోతకొచ్చినాయి. అందులో కొన్ని చెట్టు మీదే పండ్లు మక్కినాయి. మంచిగా మక్కినవి చూసి ఓ 5 పండ్లను పట్టుకపోయి ఎమ్మెల్యే గారికి ఫస్టే గిఫ్ట్ ఇచ్చిండట. కలకత్తా నుంచి తెప్పించారంట. వాటిలో వచ్చే చిన్న ఇంత సైజు వచ్చినప్పుడు పెట్టి ఆర్గానికల్గా మేము చేసి మందులు ఏమి వేయకుండా మాకు కాయలు కాకుండా పర్లేదు నీడన్నా ఉంటాయి తోటలో అన్న ఉద్దేశంతో వెరైటీ అని కోసం పెట్టాము. కానీ లక్కీగా ఏంటంటే వితిన్ 2 years లోపలనే ఇంత సైజు వచ్చింది. ఈ రాష్ట్రం రాదని అందరు చెప్పారు, కానీ వస్తుంది. ఇక్కడి వాతావరణం కూడా తట్టుకొని ఇప్పటికిప్పుడు మేళ చూడండి. నిన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వెళ్ళి ఒక 5 కాయలు నింపకపోయి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి బాపతు చెట్లు మన దగ్గర పెరిగాయి కదా అని అంటారా? మొదలు అట్లనే అనుకుర్రట. కానీ మొదలైతే చూద్దాం తర్వాత సంగతి, పెరగకపోని అని 10,000 రూపాయలకు ఒక్కటి చొప్పున ఓ 10 గల్ల మియాజాకి మామిడి మొక్కలను కేరళకెళ్ళి తెప్పించిండట వీళ్ళ కొడుకు. మన తాన పెరిగాయి అవి, బయట దేశం పండాయి, పైసలు దండుగా అయితే వద్దు అని చెప్పి నారాజు చేసిరట. అయితే కాస్తే కాసే లేకుంటే లేదు, కనీసం నీడనన్న ఉంటది కదా అని తెప్పించి నాటితే బరాబర్ కాతగాసి ఇక్కడి వాతావరణం కూడా మాకు పడుతుందని చూపెట్టింది ఈ చెట్టు. ఇక ఈ తాప ఇంకో 10 గల మొక్కలు తెప్పించి పెడితే అవి కూడా గజం అర్ధ గజం ఎత్తు పెరిగినాయి. కాబట్టి మనోళ్ళు కూడా ఈ మొక్కలను తెప్పించి పెడితిరా అంటే వాళ్ళ పంట పండుతుంది. కిలోకు లక్షల రూపాయలు కాకపోయినా కనీసం 1,000-2,000 రూపాయలు వచ్చినా లాభమే కదా అనేది ఈ ఆయుర్వేద డాక్టర్ సాబ్ చెప్తున్నమాట. కానీ ఇవాళ కాకుండా రేపన్న భవిష్యత్తులో ఇవి మన దేశంలో పండుతాయి, మన రాష్ట్రంలో పండుతాయి. వీటికి మంచి గిరాకీ ఉంటుంది. లక్షలు కాకుండా 1000 వచ్చినా రైతుకు లాభమే. ఎందుకంటే మన కిలోకు 60 రూపాయలు 70 రూపాయలు ఉంటాయి. ఇవి 600 1000 రూపాయలు ఉన్నా కూడా రైతుకి ఎంత లాభం వస్తుంది ఎకరం పెట్టుకుంటే. షుగర్ బీమారు ఉన్న వాళ్ళకి ఇట్లా మంచిదట. ఈ పండ్ల చాలా పోషక పదార్థాలు కూడా ఉంటాయట. అందుకే అంతగానం డిమాండ్ ఉంటుంది అన్నట్టు. అది ముచ్చట. ఇక ఇదివరసంది తెలంగాణ మియాజాకి మామిడి పండ్లు కూడా మార్కెట్లకు అందుబాటులోకి రాబోతున్నాయి అన్నట్టు ఈ లెక్కన చూస్తుంటే. అదేమో కానీ ఈ ముచ్చట మరి అందరు చూస్తారా అంటే చెట్టు మీద ఉన్న కాయలు మాయం చేస్తారు మరి దొంగలు. జర మంచిగా కావాలి పెట్టుకో మరి పైలం డాక్టర్ సాబు.